హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గులాబీల గుండెల్లో దడ పుట్టిందట. గులాబీలు కలవరపడుతున్నాయట. గులాబీలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయట. ఇంతకు గులాబీలో ఏం జరిగింది? గులాబీ పార్టీకి ఎన్నికల టెన్షన్ పెట్టుకుందా? అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఎంపీ ఎన్నికల్లోనూ ఓటమి పాలవుతున్నామని గులాబీ నేతలు భయపడుతున్నారా? నో, ఇదేది కాదు. ఇప్పుడు గులాబీ పార్టీ నేతలకు అందరికీ కాకుండా కొంతమందికైనా ఈ భయం పట్టుకుంది. అసలు భయం ఏంటంటే ప్రభాకర్ రావు, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు A1 ప్రభాకర్ రావు. ఆయన అమెరికాలో ఉన్నారు. ఒకవేళ ఆయన అమెరికా నుంచి తిరిగి వస్తే ఏం జరుగుతుంది? ఆయన్ను పోలీసులు అరెస్టు చేస్తారు. ఆయన విధి లేక ఖచ్చితంగా అన్ని వివరాలు వెల్లడించాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ప్రభాకర్ రావు ఎవరెవరు పేర్లు బయట పెడతారు? అసలు ఏం జరగబోతోంది? ఇప్పుడు గులాబీ నేతల్లో ఇదే టెన్షన్ అట. ఈ టెన్షన్ కారణంగానే గులాబీ నేతలు, కొంతమంది నేతలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న నేతలు నిద్రలేని రాత్రులు గడిపేస్తున్నారట. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో A1 నిందితుడు, కీలక నిందితుడు, ప్రధాన నిందితుడు, అన్నింటికీ సూత్రధారి మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు. ఆయన ఈ కేసులో ప్రధాన నిందితుడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటికి రాగానే ఆయన అమెరికాకు చెక్కేశారు. అనారోగ్య కారణాల వల్ల చికిత్స పొందడానికి అమెరికా వెళ్ళినట్లు ఆయన చెప్తున్నారు. అయితే ఈ కేసులో ఆయనే ప్రధాన నిందితుడు. ఏం జరిగింది? ఎలా జరిగింది? ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్న రాజకీయ నేతలు ఎవరు? అన్నీ బయటికి రావాలంటే ఆయన సమాధానం చెప్పాల్సిందే. ఆయనను పోలీసులు విచారించాల్సిందే. కానీ ఆయన ఇంతవరకు ఇక్కడి హైదరాబాద్కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ ఆయన వస్తే ఏమవుతుంది? గులాబీ నేతల పేర్లు బయటకు వస్తాయి. ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్కు ప్రోత్సహించారు, ఎవరు నిధులు సమకూర్చారు, ఎవరు బిగ్ బాస్, ఇవన్నీ బయటకు వస్తాయి. అందుకే ప్రభాకర్ రావు హైదరాబాద్కు రాకుండా చూసేందుకు గులాబీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఇప్పుడు సమాచారం. అయితే ప్రభాకర్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ప్రభాకర్ రావును ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్కు ఈడ్చుకురండి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారట. ఆయన వస్తే తప్ప అన్ని వివరాలు బయటికి రావు. బీఆర్ఎస్ పెద్దల గుట్టు రట్టవుతుంది. ఇదే కారణంగా ఆయనను ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్కు తీసుకురండి, విచారించండి అంటూ ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారట. పోలీసులు కూడా లుకౌట్ నోటీస్ జారీ చేశారు. కానీ తన ఆరోగ్యం బాలేదని, ఇప్పట్లో రాలేనని ఆయన పోలీసులకు మధ్యవర్తుల ద్వారా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన ముందస్తు బెయిల్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. పోలీసులకు ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోరాదని, బెయిల్ పొందాలని ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పోలీసులు గులాబీ నేతల గుట్టు రట్టు చేయాలంటే ప్రభాకర్ రావును విచారించాల్సిందే, ప్రభాకర్ రావును అరెస్టు చేయాల్సిందే. కానీ ఆయన అమెరికాలో ఉన్నాడు. ఆయన్ను పోలీసులు ఎలా తీసుకువస్తారు? ఇప్పుడు జరుగుతున్న చర్చ ప్రకారం, అందుతున్న సమాచారం ప్రకారం కొంతమంది గులాబీ నేతలు సెల్ ఫోన్ ద్వారా ప్రభాకర్ రావుకు టచ్లో వెళ్ళారట. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్కు రావద్దు, హైదరాబాద్కు వస్తే నీకు మాకు అందరికీ సమస్యలు వస్తాయంటూ గులాబీ నేతలు ప్రభాకర్ రావుపై ఒత్తిడి తెస్తున్నారట. ఆయన కూడా వచ్చే మూడ్లో ఎంత మాత్రం లేరు. తనకు ఆరోగ్యం బాలేదు, తాను సెట్ కావాలంటే మరో 3 నెలల టైం పడుతుందని ప్రభాకర్ రావు గులాబీ నేతలకు చెప్పినట్టు సమాచారం. ఏది ఏమైనా నువ్వు మాత్రం హైదరాబాద్కు రానివద్దంటూ గులాబీ నేతలు దాదాపుగా హుకుం జారీ చేశారట. అయితే ఇప్పుడు ఈ కేసులో ఏం జరుగుతుంది? ప్రభాకర్ రావు ఇండియాకు వస్తారా? పోలీసులకు లొంగిపోతారా? లేక మరో మార్గాల ద్వారా పోలీసులు ఆయన్ను అరెస్టు చేస్తారా? ఇంతకు ప్రభాకర్ రావు వస్తే తప్ప ఈ కేసులో కీలక నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశాలు లేవు. కానీ ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు. పోలీసులు ఆయన్ను ఎలా తీసుకొస్తారు? ఇప్పుడు ఇదే ప్రధాన సమస్య.